కంటికి కనపడిన చెడు శక్తిని మన నుండి బయటికి పంపించే అద్భుత సులభ పరిహారం గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఇది మనం ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయాలతో పాటు ఈ పరిహారం చేయడం వల్ల మన జీవితంలో ఒక మంచి మార్పును అనేది తప్పకుండా చూడగలుగుతాం. చేతబడి, చెడు కన్ను, చెడు దృష్టి, నరఘోష, నరదృష్టి, అసూయ, ద్వేషం, అంతవిద్యలు వంటి పెద్ద సమస్యల నుంచి కూడా ఈ ఒక్క నిమ్మకాయతో పరిష్కరించవచ్చు. నమ్మలేకపోతున్నారా? అయితే వీడియోని పూర్తిగా చూసేయండి. మీరు కూడా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటుంటే ఈ సులభమైన నివారణ దాని నుండి బయటపడడానికి మీకు సహాయపడుతుంది. అనేక నివారణలు, అనేక పరిహారాలు మనం చేసినప్పటికీ అది పని చేయడం లేదు అని చెప్పి చాలా మంది భావిస్తున్న తరుణంలో జీవితంలో సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, ఈ సమస్యలకు కారణం ఏదో అదృశ్య ప్రతికూల శక్తి అని నమ్మేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి. పరిహారం చేసిన తర్వాత జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న, సైడ్ లో స్క్రోల్ అవుతున్నవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే, అంటే 96663805 నెంబర్ కి వాట్సాప్ చేయండి. కాల్స్ అనేవి అనుమతించబడవండి. ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రమే స్వీకరించబడతాయి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పరిహారం ముఖ్యంగా మనం శనివారంతో కలిసి వచ్చిన శని అమావాస్య రోజు అనగా 29/3/2025 చేస్తే చాలా మంచిది. ఇది ఎప్పుడు చేయాలంటే మీరు ఈ పరిహారాన్ని ఉదయం సమయంలో చేసుకోవచ్చు, లేదు అంటే సాయంత్రం సమయంలో కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అలా కుదరని పక్షంలో మీరు మంగళవారం లేదా శుక్రవారంలో కూడా మీరు పరిహారాన్ని చేయొచ్చు. ఈ పరిహారాన్ని అమ్మవారి ఆలయంలో, ముఖ్యంగా అమ్మవారి ఎదుట కొన్ని గ్రామ దేవతల ముందు, అమ్మవార్ల ముందు త్రిశూలం అనేది ఉంటుంది. అమ్మవారి ఎదుటగా అదే కొంచెం దూరంలో పెడుతూ ఉంటారు. అలాంటి గుడిని అనేది మీరు చూస్ చేసుకోండి. మనకి ఈ పరిహారం చేయడానికి మీ ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని నల్లటి మచ్చలు లేని నిమ్మకాయల్ని తీసుకోండి. ఒక 2 లేదంటే ఒకటైనా ఎక్స్ట్రా తీసుకోండి. ఆ నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఒక ప్లేట్లో పెట్టి ఉంచండి. మనశ్శాంతి కోసం మీ ఇంటి కులదేవతను, ఇష్టదేవతను మనసారా వేడుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయల్ని ఒక గిన్నెలో గాని, ఒక డబ్బాలో గాని వేసి అమ్మవారి ఆలయానికి తీసుకొని వెళ్ళండి. ఒక 3 నిమ్మకాయల్ని తీసుకొని ముందుగా మీరు, అంటే ఇంటి గృహిణి ఎవరైతే ఉంటారో ఆవిడ 3 నిమ్మకాయల్ని తల తిప్పి, అంటే తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 3 సార్లు అంటే తిప్పి ఆలయంలోని త్రిశూలం ఉంటుంది కదా, దాని 3 కొనలకి 3 గుచ్చేయండి. మిగిలిన నిమ్మకాయల్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మీ యొక్క కష్టం, బాధ ఏంటి, మీరు అనుభవిస్తున్న బాధలు ఏంటి అని చెప్పి మనసారా అమ్మవారికి చెప్పుకొని తీరే మార్గాన్ని చూపించమని వేడుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న కంటికి కనబడని దుష్టశక్తిని తొలగిపోయేలా దీవించమని వేడుకోండి. మీ చెడు దృష్టి, ప్రతికూల శక్తి తొలగిపోవాలని హృదయపూర్వకంగా ప్రార్థించండి. తర్వాత మీరు దేవత పాదాల వద్ద ఉంచిన ఈ నిమ్మకాయలను తీసుకొని మీ పూజ బుట్టలో వేసి ఇంటికి తిరిగి వెళ్ళండి. ఇప్పుడు ఒక్కొక్కరిని హాల్లో తూర్పు ముఖంగా పడుకోబెట్టి, అంటే తల తూర్పు వైపు ఉండాలి. దేవత పాదాల దగ్గర ఉంచిన ఒక నిమ్మకాయను తీసుకొని ఒక చిన్న పేపర్లో చుట్టి ఆ నుదిటి నుండి అరికాళ్ళ వరకు శరీరం మీదుగా దొర్లిస్తూ కిందకి తీసుకొచ్చి నిమ్మకాయని నేలపై ఉంచి
ఆపై ఒక కాగితం చుట్టిన ఆ నిమ్మకాయని ఆ కవర్ లో వేసేయండి, ఒక కవర్ తీసుకొని. ఇలా మీ ఇంటి కుటుంబ సభ్యులందరికీ చేయండి. దానిని ఒక కవర్ లో వేసేసి ఇంటికి దూరంగా ఉన్న చెత్త బుట్టలో అయినా, లేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా, పారే నీటిలో అయినా వేసేయండి. ఈ పరిహారం చేయడానికి ఎవరైనా పిల్లల పక్కన గాని అందరూ ఉంటారు కాబట్టి పర్వాలేదు. ఈ పరిహారాన్ని భర్తకు ఏదైనా సమస్య ఉంటే భార్య చేయొచ్చు, పిల్లలకి తల్లి చేయొచ్చు, అక్క, అమ్మ ఎవరైనా చేయొచ్చు. ఈ పరిహారం చేయడం వల్ల శరీరంలో ప్రతికూల శక్తులు ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోతుంది. పరిహారం చేసిన వ్యక్తి ఆ తర్వాత నేరుగా బాత్రూంకి వెళ్ళి కళ్ళు కలిపిన నీటితో స్నానం చేసేసి పూజ గదిలోకి వెళ్ళి కులదేవతను వేడుకొని విభూతి పెట్టుకోండి. కులదేవతని వేడుకోండి. ఈ సులభ పరిహారం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నానండి. ఇది మీకు ఉపయోగకరం అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. అయితే తప్పకుండా ఈ శనివారం రోజు చేసుకోవడానికి ప్రయత్నించండి. అది కుదరని పక్షంలో మిగతా రోజు